సో గాయ్స్ ఈరోజు మనం గుంట పునుగులు చేస్తున్నాం. దోశ మావు కావాలి. గుంట పునుగులు ఎందుకు బ్రో బయట దొరికి కదా తెచ్చుకోవచ్చు కదా అంటే బయట చాలా హైజీనిక్ గా చేస్తున్నాం అని చెప్పి ఇంట్లో చేసుకుంటున్నాం. ఎందుకు బ్రో అన్ని ఇవే చేస్తున్నాం అంటే నీళ్ళు పోసుకోవాలి ఇంట్లో. గాయ్స్ కొంచెం నీళ్ళు పోసుకొని మనం వచ్చేసి మిక్సింగ్ చేసుకోవాలి దీన్ని పిండిని. దోశ వేయడానికి కాదు గుంట పునుగులు వేయడానికి. ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కొంతమంది కొన్ని విధాలుగా చేస్తారు. మనం వచ్చేసి ఇప్పుడు ఒక విధంగా చేద్దాం. సో గాయ్స్ తర్వాత అయితే మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. గిన్నె అయితే సరిపోయేటట్లేదు. ఉల్లిపాయలు యాడ్ చేసుకొని గాయ్స్ మనం అయితే ఫుల్ గా మిక్సింగ్ చేసుకోవాలి. ఎంత మిక్స్ అయితే అంత బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా బాగా తినాలనిపించినప్పుడు. వర్షం పడుతుంది గాయ్స్ బయట, అందుకనే ఇప్పుడు నేను ఇది మిక్సింగ్ చేస్తున్నా. కొంచెం జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఎందుకంటే కలర్ వచ్చింది. జీలకర్ర ఎందుకంటే జీర్ణానికి. ఫుల్ గా మిక్స్ చేసుకోండి. ఇలా ఫుల్ గా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా మెల్లుకు బాగుంటది అని ఆరోగ్యానికి మంచిది. మిక్సింగ్ చేసుకోవాలి గాయస్. ఇలా అయితే మిక్స్ అయ్యిద్ది. అయితే మిక్స్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద చేద్దాం. గాయస్ ఇలాంటి మీ దగ్గర ఒక పెనం ఉండాలి. పెనం ఉంటే మీకు సింపుల్ కింద అయితే నూనె యాడ్ చేయాలి. నూనె ఎందుకంటే కింద అతుక్కుపోకుండా ఉంటుంది. దానికోసం మనం కొద్దిగా నూనె యాడ్ చేసుకొని అలాగే కొంచెం తీసుకొని మిక్స్ చేసుకొని చిన్నగా కొంచెం పిండి తీసుకొని దాంట్లో కొంచెంగా పోయాలి. మూత అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మొత్తం అయిపోవడానికి ఇంకో 2-3 మినిట్స్ పట్టింది. అది బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనం తీద్దాం. చూసారంటే లైట్గా కుక్ అయినాయి. ఇంకా కొంచెం బాగా కుక్ అవ్వాలి అవి. అప్పుడు దాకా మళ్ళీ కొంచెం పైన నూనె యాడ్ చేసుకోవాలి. నూనె యాడ్ చేసుకునే ఎందుకంటే మళ్ళీ తిప్పుతున్నప్పుడు అవి కిందకి వెళ్తాయి కదా పైన షేపు, అందుకని కింద నూనె యాడ్ చేసుకోవాలి. తిప్పేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు కాబట్టి పైన బాగా నూనె యాడ్ చేసుకున్నామంటే బాగా తిరుగుతాయి. చూసారంటే మనకి రెడీ అయిపోయినవి గుంట పునుగులు అయితే మనకి వీటైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మనకు తినడమే లేటు. వేడిగా మీకు సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇంకా ప్లేట్లోకి తీసుకొని మనం తినడమే లేటు ఫ్రెండ్స్. ఇంకా అయితే సూపర్గా వచ్చినట్టయితే చూస్తుంటే అర్థమైపోతుంది. అది కలరు వాటి అవన్నీ మళ్ళీ వేడిగా అయితే ఉండవు. ఇంకా చట్నీ వేసుకొని మనం తినడమే లేటు. చూసారంటే చట్నీ వేసుకుంటూ ఇంకా తినడమే లేటు. మధ్యలో అయితే మైక్ అయితే పనిచేయలేదు, అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మైక్ ఏమైనా తెలియదు, ఛార్జ్ అయిపోయినట్టుంది, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. భలే అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అవి అయితే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. చట్నీలో ఉప్పు అన్ని కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అలాగే గుంట పునుగులు మాత్రం కూడా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే బయట తిన్నట్టు నా హోటల్లో తినట్టు అనిపించింది. కానీ హోటల్ నుంచి ఎందుకు తెచ్చుకోలేదంటే ఇంట్లో పిండి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనం హోటల్ నుంచి ఎందుకు తెచ్చుకోవాలి. సూపర్గా అయితే అనిపించింది నాకు ఇలా చేసుకొని తింటాం. మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేసుకోవాలనుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు చాలా యూట్యూబ్లో ఉన్నాయి, చూసి నేర్చుకొని మీరు కూడా ఇంట్లోనే మేక్ చేసుకొని తినవచ్చు. సూపర్గా అయితే వచ్చింది. ఆనందం చూడండి నా కళ్ళు ఎలా తెలుస్తుందో. నీకు హోటల్లో కూడా ఇలా తినలేదు, ఇంత బాగుంది అని చెప్తున్నా ఇంట్లో. ఇంకా దీంట్లో మినపప్పు అవన్నీ వేస్తారు. మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.